ఊహలకందని ఒక మాయా ప్రపంచం, కలల్లో మాత్రమే కనిపించే అద్భుతమైన దృశ్యాలు ఒక్కసారిగా నీ ఫోటోలోకి దూరిపోతే ఎలా ఉంటుంది? ఇది కల కాదు, నిజం. సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేస్తున్న ఈ ట్రెండ్, దాని పేరు గిబ్లీ. ఈరోజు మనం ఈ మాయాజాలం గురించి తెలుసుకుందాం. అసలు గిబ్లీ అంటే ఏమిటి? ఇది ఎందుకింత ట్రెండ్గా మారింది? దీని వెనక ఉన్న పూర్తి కథ ఏమిటి? రండి ఈ సినిమాటిక్ జర్నీలోకి ఎంటర్ అవుదాం. 1985లో జపాన్లో ఒక లెజెండరీ యానిమేషన్ స్టూడియో పుట్టింది. దాని పేరు స్టూడియో గిబ్లీ. హయావో మియాజాకి, ఇసావో తకహటా, టోషియో సుజుకి అనే ముగ్గురు జీనియస్లు దీన్ని స్థాపించారు. ఈ స్టూడియో యొక్క ఉద్దేశం కేవలం సినిమాలు, యానిమేషన్లు కాదు, అవి ఒక భావోద్వేగ ప్రయాణం. మార్చి 2025 ఒకరోజు సోషల్ మీడియా ఒక్కసారిగా కొత్త ట్రెండ్లో బర్స్ట్ అయింది. దీనికి కారణం ఓపెన్ ఏఐ యొక్క చాట్ జీపీటీ కొత్త అప్డేట్ GPT 4.0. ఈ అప్డేట్లో ఒక అద్భుతమైన ఫీచర్ వచ్చింది, అదే ఇమేజ్ జనరేషన్. దీనితో ఎవరైనా తమ ఫోటోను అప్లోడ్ చేసి కన్వర్ట్ దిస్ స్టూడియో గిబ్లీ స్టైల్ అని అడిగితే కొన్ని సెకండ్లలో ఆ ఫోటో యానిమేటెడ్ మాస్టర్ పీస్గా మారిపోతుంది. ఈ టెక్నాలజీ ఒక మాయాజాలం లాంటిది. నీ సెల్ఫీ, నీ ఫ్యామిలీ ఫోటో లేదా నీ పెట్ ఫోటో ఏదైనా గిబ్లీ లాంటి డ్రీమ్లోకి మారిపోతుంది. ఈ ఫీచర్ మొదట ప్రీమియం యూజర్స్కి మాత్రమే అందుబాటులో ఉంది, కానీ తర్వాత ఫ్రీ యూజర్స్ కూడా ఓపెన్ అయింది. ఇక అక్కడి నుండి ఈ ట్రెండ్ ఒక వైల్డ్ ఫైర్గా స్ప్రెడ్ అయిపోయింది. ఈ ట్రెండ్కి ఒక స్పార్క్ ఇచ్చిన వ్యక్తి గ్రాండ్ స్లాటన్. సీటెల్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఫ్యామిలీ ఫోటోను గిబ్లీ స్టైల్లోకి మార్చి ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ 42,000 లైక్స్, 27 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక అక్కడి నుండి ప్రపంచం మొత్తం గిబ్లీ ట్రెండ్లోకి జంప్ చేసింది. అసలు ఈ గిబ్లీ ట్రెండ్ ఎందుకింత పెద్ద హిట్ అయింది? దీనికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది గిబ్లీ స్టైల్ యొక్క యూనిక్ బ్యూటీ. దీని సాఫ్ట్ రంగులు, డ్రీమీ వైబ్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. రెండవది ఏఐ టెక్నాలజీ యాక్సెసిబిలిటీ. ఎవరైనా ఈ టూల్ని ఉపయోగించి తమ క్రియేటివిటీని షోకేస్ చేయవచ్చు. మూడోది సోషల్ మీడియా ఎఫెక్ట్. ఒక్కసారి ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, బ్రాండ్స్ అందరూ దీనిలో జాయిన్ అయ్యారు. ఎలాన్ మస్క్ తన ఫోటోని గిబ్లీ స్టైల్లోకి మార్చి ఎక్స్లో ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్నాడు. నరేంద్ర మోడీ ఫోటోలు గిబ్లీ స్టైల్లో మైగవ్ ఇండియా పేజ్లో వైరల్గా అయ్యాయి. సచిన్ టెండూల్కర్ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ వరకు అందరూ ఈ ట్రెండ్లో పాల్గొన్నారు. బ్రాండ్స్ కూడా వెనక్కి తగ్గలేదు. ఎయిర్ బస్, ఇండియా పోస్ట్ వంటి కంపెనీలు తమ ప్రమోషన్స్ కోసం గిబ్లీ స్టైల్ని యూజ్ చేశాయి. ఇది కేవలం ట్రెండ్ కాదు, ఇది ఒక కల్చరల్ రివల్యూషన్. సోషల్ మీడియా ఒక్కసారిగా గిబ్లీ ఫీవర్తో నిండిపోయింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ప్రతి ఒక్కరూ గిబ్లీ వర్షన్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఎక్స్లో #గిబ్లీ ట్రెండ్ బిలియన్ల కొద్ది వ్యూస్ సాధించింది. ఈ ట్రెండ్ చాట్ జీపీటీ సర్వర్ని కూడా ఓవర్లోడ్ చేయడంతో ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ కూడా రియాక్ట్ అయ్యారు. తను ఎక్స్లో ఈ విధంగా రాసుకొచ్చాడు, ప్లీజ్ గైస్, ఇమేజ్ జనరేషన్ని కొద్దిగా ఆపండి, మా టీంకి కాస్త నిద్ర కావాలి. ఈ ట్రెండ్ అంతా సరదాగా మాత్రమే జరగలేదు, దీని వెనుక ఒక కాంట్రవర్సీ కూడా ఉంది. అయితే దీనివల్ల ఆర్టిస్టులు ఏమైనా ఉద్యోగాలు కోల్పోతున్నారా అంటే ఎస్, కోల్పోతున్నారు. ఏ విధంగానో ఇలా చూద్దాం. ఒక ఆర్టిస్ట్ రాత్రింబౌలు కష్టపడి సంవత్సరాల తరబడి తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటాడు. ఒక్క ఫ్రేమ్ గీయడానికి వారాలు, నెలలు శ్రమిస్తాడు. అతని కలలు, భావోద్వేగాలు, అతని జీవిత అనుభవాలు ఆ కాగితంపై రంగులై పరిమళిస్తాయి. కానీ ఇప్పుడు ఒక్క సెకండ్లో ఆ కష్టాన్నంతటి ఒక కొత్త శత్రువు వచ్చాడు. దాని పేరే ఏఐ గిబ్లీ ట్రెండ్. ఇంతకుముందు చెప్పినట్టు ఈ ట్రెండ్ను ఎవరైనా తమ ఫోటోను అప్లోడ్ చేసి గిబ్లీ స్టైల్లోకి మార్చు అని చెప్పగానే కొన్ని సెకండ్లలో ఒక అద్భుతమైన యానిమేటెడ్ ఇమేజ్ రెడీ అయిపోతుంది. ఇది మీకు సరదాగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక దాగిన చీకటి నిజం ఏమిటంటే ఈ టెక్నాలజీ ఆర్టిస్టుల ఉద్యోగాలను ఊడగొడుతుంది. స్టూడియో గిబ్లీ వంటి లెజెండరీ ఆర్ట్ని సృష్టించడానికి హయావో మియాజాకి లాంటి ఆర్టిస్టులు దశాబ్దాలు కష్టపడ్డారు. కానీ ఇప్పుడు ఏఐ ఆ శ్రమను సెకండ్లలో చేసేస్తుంది. అయితే కంపెనీలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయంటే ఆర్టిస్టులకు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? ఏఐ మనకి ఈజీగా అతి తక్కువ ఖర్చుతో పనిచేస్తుంది కదా, మరి వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకని చెప్పి ఉన్న ఉద్యోగాల నుంచి కూడా తీసేస్తున్నాయి. ఈ ట్రెండ్ వల్ల ఆర్టిస్టులు కేవలం ఉద్యోగాలు కోల్పోవడమే కాదు, వారి విలువ, వారి కళాత్మకత, వారి గుర్తింపు కూడా నాశనం అవుతుంది. ఒకప్పుడు స్టూడియోలు ఆర్టిస్టులను నియమించి వారి టాలెంట్కి గౌరవం ఇచ్చాయి, కానీ ఇప్పుడు ఏఐ బటన్ నొక్కితే చాలు అన్నట్లుగా మారిపోయింది. ఇది ఆర్ట్ని కంటెంట్గా మార్చేస్తుంది. అతి తక్కువ ఖర్చుతో వేగంగా ఉత్పత్తి చేయగల ఒక వస్తువుగా మారిపోయింది. ఇది కేవలం ట్రెండ్ కాదు, ఇది ఒక ఆర్టిస్ట్ జీవితంలో విషాదం. ఈ గిబ్లీ ట్రెండ్ మనకు సరదాగా అనిపించవచ్చు, కానీ ఆర్టిస్టులకు ఇది ఒక పీడకల. వారి కళను గౌరవించడం మన బాధ్యత కాదా? ఈ ప్రశ్న నీలో నువ్వు వేసుకో. ఈ టెక్నాలజీ నిజంగా ఆర్ట్ని సెలబ్రేట్ చేస్తుందా, లేక దాన్ని నాశనం చేస్తుందా? ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి.